మొత్తం కుట్టేసి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏడిఎంఎస్ ఫ్యామిలీ మిత్రులందరికీ మా యొక్క నమస్కారములు. నా పేరు గోపి నాయుడు అండి. నేను ఒక 2-3 మంత్స్గా యాడమ్స్ వర్క్ చేయడం అంటే కొంచెం డిలే అయింది కొన్ని కారణాల వల్ల, మధ్య ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. బట్ అనుకోకుండా 8 నెలలు అవుతుంది నేను యాడమ్స్ జీటీఆర్ వెహికల్ తీసుకొని. అనుకోకుండా ఒక 10 days బ్యాక్ నాకు బండి స్టార్ట్ కావట్లేదు, ఆగిపోయిందండి. ఆగిపోతే నేను యాక్చువల్గా బండి తీసుకుంది ఖమ్మంలో షోరూములు లేవప్పుడు పాల్వన్స్లో తీసుకున్నాను సార్. పాల్వన్స్లో తీసుకున్న తర్వాత ఇప్పటికి 8 నెలలు గడిచిపోయింది. అయితే 10 days నుంచి స్టార్ట్ కావట్లేదని నేను పాల్వన్స్ సార్కి కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత ఖమ్మంలో షోరూమ్స్ మన నజీర్ గారికి వీళ్ళకి చెప్పాను, షోరూమ్ ఓనరు. కాకపోతే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఈ మధ్యలో నాకు ఫీవర్ ఒకటి వచ్చింది, ఎవరు రెస్పాండ్ కాలేదు. కానీ మన ఏన్పూర్ షోరూము, మన అక్షయ షోరూమ్ పేరేంటి సార్? హరిప్రియ మోటార్స్ ఏన్పూర్ సార్. సార్ కూడా షోరూమ్ అనమాట. సారు ఈరోజు ఏన్పూర్ నుంచి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా టైం అంతా వెచ్చించి మన కోసం వచ్చి ఇక్కడ దాకా తోటి షోరూమ్ వాళ్ళు సర్వీస్ అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఏ కారణాల వల్ల రాకపోయినా కానీ ఇంత దూరం వచ్చి సారు సర్వీస్ చేయడం అంటే ఒక ఓనరే వచ్చి, హరిప్రియ మోటార్స్ ఓనరే వచ్చి ఇక్కడ మనకి సర్వీస్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎవరు తప్పుగా భావించకండి. ఒక 1 week అటు ఇటు కావచ్చు, కానీ సర్వీస్ మాత్రం పక్కా లభిస్తుంది. ఏడిఎంఎస్ కంపెనీ వాళ్ళు సర్వీస్ పక్కా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు మీరు దీంట్లో అధైర్యపడొద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హుసేన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బండి రన్ అవుతుంది సార్. ముందు మూవ్ అవుతుందా బండి? మూవ్ కావట్లేదు సార్. నిన్న దాకా చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు మూవ్ అవుతుంది సార్. వెనకాలే మూవ్ అవుతుంది. యాక్చువల్గా నేను బండి ఫస్ట్ ఖమ్మంలో బండి నేనే తీసుకున్నాను సార్. షోరూమ్ పెట్టిన తర్వాత క్యాష్ పెట్టి పాలన్స్ షోరూంలో నేనే తీసుకున్నాను బండి, జీటీఆర్ వెహికల్. ఫస్ట్ వెహికల్ నాదే. కాకపోతే సర్వీస్కి నేను ఒక 1 week ఇబ్బంది పడ్డాను. బట్ అయినా కానీ హుసేన్ సార్ రూపంలో నాకు సర్వీస్ లభించింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సర్వీస్ విషయంలో మీరు ఎవ్వరూ అధైర్యపడొద్దు. ఇక్కడే కాదు, మన ఆల్ ఓవర్ ఇండియాలో ఏడిఎం షోరూమ్లు ఎక్కడైనా కావచ్చు. ఒక 10 days డిలే అయినా కానీ సర్వీస్ అయితే ఉంటుంది. ఇప్పుడే రాబోతుంది కాబట్టి ఈవీ ఇండస్ట్రీ అనేది మనం కూడా కొంచెం ఓపిక చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇలాంటి సర్వీస్ ఇచ్చే వాళ్ళ దగ్గర మనం బండ్లు తీసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎంత దూరం నుంచో, ఏన్పూర్ అంటే ఇక్కడ కాదు, 70 kilometers నుంచి వచ్చి మనకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా జేఎన్ఆర్ కాలనీ బెల్లపల్లి సార్, మాది 3rd division. ఇక్కడ దాకా వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సార్ హుసేన్ సార్. మీ హెల్ప్ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హరిప్రియ మోటార్స్ ఏన్పూర్ హుసేన్ గారు. ఏది ఏమైనా కూడా కస్టమర్ ఇబ్బంది పడొద్దు. అంతే. దయచేసి ఏడిఎంఎస్ కంపెనీని బ్లేమ్ చేయాలని కొంతమంది చూస్తున్నారు, కానీ అది కొన్ని కారణాల వల్ల వెనక ముందు లేట్ అయినా కూడా ప్రతి షోరూమ్ వాళ్ళు కస్టమర్ దగ్గరికి వచ్చి సర్వీస్ చేయడం అనేది చాలా మంచిది. కంపెనీకి నేమ్ వస్తుంది. ఇంకొకటి కస్టమర్కి ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బండ్లు ఇచ్చాము అమ్ముకున్నామంటే అమ్ముకున్నాం కాదు. దయచేసి సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కస్టమర్ ఎక్కడైనా ఇబ్బంది పడితే మీ వంతు మీరు సహాయం చేయవలసిందిగా డీలర్స్ అందరినీ కోరుతున్నాను. అలాగే మన కంపెనీ వారికి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే సకాలంలో స్పేర్ పార్ట్స్ రావట్లేదు. దయచేసి వాళ్ళందరూ కూడా సకాలంలో స్పేర్ పార్ట్స్ వచ్చే విధంగా చేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.